హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీఏ క్రియేషన్స్. ఈరోజు కన్నడలో 2023లో రిలీజ్ అయిన ఆచార్ అండ్ కో మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. 1961 సంవత్సరంలో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి మధుసూదన్ ఆచారి ఫ్యామిలీ గురించి చూపిస్తారు. ఇంటి పెద్ద అయిన మధుసూదన్ PWDలో ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం మధుసూదన్ న్యూస్ పేపర్లో ఇండియా చైనా మధ్య స్నేహపూర్వక బంధం గురించి రాయడం చూస్తాడు. మధుసూదన్ ఈ వార్తలను చదువుతూ ఇంట్లో జరుగుతున్న పనులను గమనిస్తూ ఉంటాడు. మధుసూదన్కి ఖరీదైన అంబాసిడర్ కారు ఉంటుంది. దాన్ని బట్టి మధుసూదన్ చాలా డబ్బున్న వ్యక్తి అని మనకి అర్థం అవుతుంది. ఇతను భార్య పేరు సావిత్రి. వీళ్ళకి 10 మంది సంతానం, 3 అబ్బాయిలు 7 అమ్మాయిలు. పెద్దబ్బాయి పేరు ఇంద్ర, తండ్రిలాగే ఇంజనీరు. రెండో వాడు రఘు, చదువుకుంటున్నాడు. అతను ఎక్కువగా కాలేజీలో నిద్రపోతూ ఉంటాడు. వాళ్ళ పెద్ద కూతురికి పెళ్ళైపోయి ఉంటుంది. ఇంకో కూతురు పేరు శీల, చాలా అందంగా ఉంటుంది. కాలేజీలో అందరికీ ఆమె అంటే పిచ్చి. మిగతా పిల్లల పేర్లు జగ్గు, ఉమా, రమ, వాణి, వీణ. అందరికంటే చిన్న కూతురు పేరు సంధ్య. అందరూ పిల్లలను హిందీ మీడియంలో చదివిస్తే సంధ్యని మాత్రం ఇంగ్లీష్ మీడియంతో స్కూల్లో జాయిన్ చేస్తారు. అయితే మధుసూదన్ అందరి పిల్లల్ని స్కూల్లో వదిలేసి వెళతాడు. అయితే అందరి కళ్ళు కప్పి జగ్గు స్కూల్ నుంచి బయటికి వచ్చేస్తాడు. దాన్ని బట్టి అతనికి చదువు అంటే ఇష్టం లేదని అర్థమవుతుంది. అతను యాక్టర్ కావాలని అనుకుంటాడు. తర్వాత రోజు జగన్నాథం అనే వ్యక్తి తన కూతురికి మధుసూదన్ కొడుకు ఇంద్రాతో పెళ్లి చేయమని పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వస్తాడు. త్వరగానే వాళ్ళిద్దరి పెళ్లి కుదిరి వాళ్ళ పెళ్లి జరగబోతూ ఉంటుంది. అయితే ఇంద్ర తనకి కాబోయే భార్య ఎలా ఉంటుందో ఇప్పటి వరకు చూడలేదు. అందువల్ల తన భార్య ఎలా ఉంటుందో చూడాలనుకొని పెళ్లికి ముందు నేను ఆ అమ్మాయిని చూడాలని తన తల్లిదండ్రుల్ని అడుగుతాడు. మధుసూదన్ కోపంతో ఆ అమ్మాయి నీకంటే 100 రెట్లు చాలా అందంగా ఉంటుంది అని చెప్తాడు. ఆ మాట విని ఇంద్ర చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అయితే అతని సంతోషం ఎంతోసేపు ఉండదు. ఎందుకంటే కొన్ని క్షణాల్లోనే అతను తన కాబోయే భార్యని చూస్తాడు. అయితే ఆ అమ్మాయి పళ్ళు కొంచెం ముందుకు ఉంటాయి. అందువల్ల ఇంద్ర మొహంలో కనిపించిన ఆ సంతోషం మాయమైపోతుంది. కానీ ఇంద్ర ఏమి చేయలేని పరిస్థితి. అందువల్ల జగన్నాథం కూతురు పావనితో అతని పెళ్లి జరిగిపోతుంది. ఆ పెళ్లి దగ్గరికి 3 ఆడవాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళకి ఆ వీధిలో జరిగే అన్ని విషయాల గురించి మాట్లాడుకోవడమే పని. ఎప్పుడు ఎవరి ఇంట్లో ఏం జరుగుతుంది అనే వివరాలు తెలుసుకోవడమే పనిగా పెట్టుకుని ఉంటారు. సీన్ కట్ చేస్తే 1963 సంవత్సరం చూపిస్తారు. అంటే 2 సంవత్సరాల తర్వాత రఘు తన ఫాదర్తో నాకు సేల్స్ రిప్రజెంటేటివ్గా జాబ్ వచ్చింది అని చెబుతాడు. అప్పుడు మధుసూదన్ నేను నిన్ను ఇంజనీర్ని చేయాలనుకుంటున్నాను, నువ్వు సేల్స్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నావా అంటాడు కోపంతో. మధుసూదన్ కారులో ఎక్కించుకోకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అందువల్ల రఘు తన చెల్లె పెళ్లికి సైకిల్ మీద వెళ్ళవలసి వస్తుంది. ఆ రోజు శీలా పెళ్లి. ఈ పెళ్లికి రఘు పెళ్లికి వచ్చిన ఆ 3 లేడీస్ కూడా వచ్చి ఉంటారు. వాళ్ళు శీల అందం గురించి పొగుడుతూ ఉంటారు. అయితే సుమకి శీలాని మెచ్చుకోవడం నచ్చదు. ఎందుకంటే తన అక్క శీల అంటే పెద్ద ఇష్టం ఉండదు. కాబట్టి ఆమె తన ఫ్రెండ్స్తో నన్ను పెళ్లి చేసుకొని లండన్కి తీసుకువెళ్ళే అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది. సుమ ఫ్రెండు నేను పెళ్లి చేసుకొని సింగపూర్ వెళ్ళిపోతాను అంటుంది. ఈలోగా మధుసూదన్ అక్కడికి వస్తాడు. తర్వాత రఘు తన ఫాదర్ దగ్గరికి వచ్చి నాన్న మన పరువు ప్రమాదంలో ఉంది అని పెళ్ళికొడుకు కుటుంబ సభ్యుల దగ్గరికి తీసుకువెళ్తాడు. పెళ్ళికొడుకు తండ్రి కొన్ని డిమాండ్స్ పెడతాడు. అయితే మధుసూదన్ వాళ్ళు పెట్టిన డిమాండ్స్ని ఒప్పుకుంటాడు. ఇదంతా రఘు ఇంద్ర వింటారు. వాళ్ళు మధుసూదన్తో మీరు ఎందుకు నాన్న వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకున్నారు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ మనం వాళ్ళ డిమాండ్ ఒప్పుకోకపోతే వాళ్ళు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు, అప్పుడు మన ఇంటి పరువు పోతుంది అంటాడు. తర్వాత శీల పెళ్ళి జరిగిపోతుంది. కొన్ని రోజుల తర్వాత జగ్గు తన ఫ్రెండ్స్తో కలిసి తాగి ఇంటికి వెళతాడు. అప్పుడు మధుసూదన్ జగ్గు దగ్గర వస్తున్న స్మెల్ చూసి నీ దగ్గరేంటి ఆ వాసన వస్తుంది అని అడుగుతాడు. అలాగే జగ్గు మార్కుల గురించి కూడా అడుగుతాడు. జగ్గుకి 30% మాత్రమే అంటే
అతను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి ఉంటాడు. అయితే జగ్గు తన ఫాదర్తో సుమ కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయింది, మీరు సుమని ఏమీ ఎందుకు తిట్టడం లేదు అంటాడు. అప్పుడు తన ఫాదర్, సుమ అమ్మాయి, తను ఫెయిల్ అయినా పెద్దగా నష్టం ఏమీ లేదు, తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది, కానీ నువ్వు ఉద్యోగం చేసి పిల్లల్ని పోషించాలి, నువ్వు బాగా చదువుకోకపోతే నీకు ఉద్యోగం కూడా రాదు, మంచి అమ్మాయి కూడా దొరకదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ సీన్ మళ్ళీ 2 సంవత్సరాల ముందుకి వెళ్ళిపోతుంది, 1965. ఇప్పుడు రఘు పెళ్లి కూడా జరిగిపోతుంది. అందువల్ల ఆ ఇంట్లో ఇప్పుడు ఇరుకుగా ఉంటుంది. ఒకరోజు తన ఫాదర్తో, నాన్న, పక్క ఊర్లో ఒక ఇల్లు చూశాను, త్వరలో అక్కడికి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. రఘు నిర్ణయం మధుసూదన్కి నచ్చదు, అందువల్ల అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు పెద్ద కొడుకు ఇంద్ర ఆఫీస్కి వచ్చి, నాన్న, నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నాకు బంగ్లాతో పాటు కారు కూడా ఇస్తారు అని చెప్తాడు. ఇంద్ర మాటలు విని మధుసూదన్కి కోపం వస్తుంది. అందువల్ల నువ్వు కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా అంటాడు. తండ్రి మాటలకి ఇంద్రకి కూడా కోపం వస్తుంది. మేము ఏం చేసినా మీరు ఎప్పుడూ సంతోషించారని కోపంగా 4 మాటలని వెళ్ళిపోతాడు. మధుసూదన్ తన కొడుకులు ఎప్పుడూ తనకి ఎదురు తిరుగుతారని అనుకోలేదు. అయితే ఈరోజు తన కొడుకు మాట్లాడిన మాటలకి అతనికి చాలా బాధ కలుగుతుంది. ఆ బాధలో అతనికి హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోతాడు. మధుసూదన్ చనిపోగానే ఇంట్లో వాళ్ళు, పని మనుషులు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి జీతం ఇవ్వడానికి ఎవ్వరూ లేరు కాబట్టి. ఇప్పుడు ఇంట్లో అన్ని పనులు మధుసూదన్ పిల్లలే చేసుకోవాలి. నెక్స్ట్ సీన్లో ఇంద్ర రఘుతో, నేను త్వరలో ఢిల్లీకి షిఫ్ట్ అవుతున్నాను కాబట్టి ఇంటి బాధ్యత నువ్వే తీసుకోవాలి అని చెప్తాడు. అయితే రఘు, నేను పక్క ఊర్లో ఇల్లు చూసుకొని అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను కాబట్టి నేను అక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నాను అని చెబుతాడు. కానీ ఇంద్ర రఘుకి సర్ది చెప్తాడు, నువ్వు ఇంట్లో ఇరుగ్గా ఉంది అనుకొని వెళ్ళిపోతున్నట్లయితే నువ్వు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను త్వరలోనే ఫ్యామిలీతో ఢిల్లీ షిఫ్ట్ అవుతున్నా, పైగా నాన్నగారు కూడా చనిపోయారు కాబట్టి ఇంట్లో ప్లేస్ గురించి దిగులు అక్కర్లేదు అని చెప్తాడు. రఘు కూడా పరిస్థితుల్ని అర్థం చేసుకొని అక్కడే ఉండటానికి నిర్ణయించుకుంటాడు. ఇంకోవైపు సుమ ఇంట్లో చెల్లెళ్ళకి ఇంట్లో పనులు అప్పగిస్తూ ఉంటుంది, అంటే వంట చేయడం, అంట్లు కడగడం, ఇల్లు తుడవడం లాంటివి. ఈలోగా రఘు అక్కడికి వచ్చి, సుమ, జగ్గుతో మీరు ఇద్దరు ఏదైనా పని చేసుకోండి, నా ఒక్కడి సంపాదన మీద ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది అని చెప్తాడు. అయితే సుమ, నేను ఉద్యోగం చేస్తే నన్ను పెళ్లి చేసుకోవడానికి మంచి అబ్బాయి దొరకడు అని చెప్తుంది. అప్పుడు రఘు, ఇల్లు గడవడం లేదు అని నేను మొత్తుకుంటుంటే నువ్వు పెళ్లి గురించి మాట్లాడతావే, మన పరిస్థితులు బాగుపడే వరకు నువ్వు పెళ్లి గురించి ఆలోచన పెట్టుకోకు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జగ్గు ఓ డ్రామా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సుమ ఒక స్కూల్లో టీచర్ పోస్టుకై అప్లై చేసి ఉంటుంది. అయితే అక్కడ ప్రిన్సిపల్ ఆమెకి హై స్కూల్లో టీచర్గా ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తుంది, ఎందుకంటే సుమ హై స్కూల్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఆమెకి టీచర్ ఉద్యోగం ఇవ్వకూడదు కాబట్టి వాళ్ళ స్కూల్లో ఖాళీగా ఉన్న నర్సరీ టీచర్ పోస్ట్ చేయమని చెబుతుంది. అయితే సుమ, నేను ఈ 1 సంవత్సరం మాత్రమే ఇక్కడ పనిచేస్తాను, వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంది. అప్పుడు ప్రిన్సిపల్, మేము ఎక్కువ రోజులు అక్కడ పని చేయాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం రఘు జగ్గుని ఏదైనా ఉద్యోగం చూసుకున్నావా అని అడుగుతాడు. జగ్గు ఉద్యోగం దొరికిందని అబద్ధం చెప్తాడు. సుమని అడిగితే ఆమె, నేను ప్రిన్సిపల్తో జాబ్ చేయను అని చెప్పాను, ఎందుకంటే నేను వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళాలి అంటుంది. సుమ మాటలకి రఘుకి చాలా కోపం వస్తుంది. ఇంకేం మాట్లాడకుండా రేపే వెళ్ళి నర్సరీ టీచర్గా ఉద్యోగంలో చేరు అని చెబుతాడు. తర్వాత రోజు సుమ స్కూల్కి వెళ్ళడానికి బస్ స్టాప్కి వెళ్తుంది. అక్కడ ఒక మెడిసిన్ కంపెనీ సంబంధించిన రిప్రజెంటేటివ్ సుమని కొన్ని ప్రశ్నలు వేస్తుంది. అప్పుడు సుమ ఆమెకి తిరిగి చాలా ప్రశ్నలు వేసి ఆ కంపెనీ సర్వే చేయడమే అక్కడ చేయాల్సిన పని అని తెలుసుకుంటుంది. సుమకి ఆ ఉద్యోగం చాలా సులభం అనిపిస్తుంది. అందువల్ల సుమ కూడా ఆ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. ముందు చాలామంది సుమ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతారు, ఎందుకంటే వాళ్ళకి సుమ ఏదో అమ్మడానికి వచ్చింది అనిపిస్తుంది. ఆ తర్వాత సర్వేకి సంబంధించిన ప్రశ్నలకి జనం ఆమెకి సమాధానం చెప్పడం మొదలు పెడతారు. ఇది ఇలా ఉంటే మరోవైపు జగ్గు డ్రామా కంపెనీలో పనిచేస్తూ చాలా డబ్బులు సంపాదిస్తాడు. ఆ డబ్బులతో ఒక డైనింగ్ టేబుల్ కొని తీసుకొస్తాడు. మరోవైపు సుమ
సర్వే కూడా బాగా కొనసాగుతూ ఉంటుంది. అలా ఆమె సర్వే చేస్తూ ఒక పెద్ద ఇంట్లోకి వెళుతుంది. అక్కడ ఆమెకి తన ఫ్రెండ్ మాయా కనిపిస్తుంది. ఆమె పెళ్లి చేసుకుని ఆ పెద్దింటి కోడలుగా వచ్చి ఉంటుంది. ఈమె మరెవరో కాదు, శీలా పెళ్లి రోజు పెళ్లి చేసుకొని సింగపూర్ వెళ్తానని సుమతో చెప్పిన అమ్మాయి. మాయ సుమకి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది. అయితే తన ఫ్రెండ్ అంత పెద్ద ఇంటికి కోడలైతే తను మాత్రం ఇలా ఇల్లు తిరుగుతూ పని చేసుకుంటున్నాను అని సిగ్గుపడి అక్కడ నుంచి వెళ్ళిపోతూ తర్వాత రోజు సుమ ఆ ఉద్యోగం మానేస్తుంది. శీలా పెళ్లికి వచ్చిన ఆ ముగ్గురు ఆడవాళ్ళు సుమకి కొంత డబ్బులు ఇచ్చి మామిడికాయ పచ్చడి పెట్టమని చెప్తారు. వాళ్ళ మాటల్ని బట్టి సుమ చాలా బాగా మామిడికాయ పచ్చడి పెడుతుందని అర్థమవుతుంది. తర్వాత రోజు సుమ పచ్చడి తయారు చేస్తుంది. ఆమెకి తమ మిగతా చెల్లెళ్ళు కూడా సహాయం చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు సుమకి చాలామంది పెళ్లి కొడుకు ఫోటోలు చూపిస్తారు. అయితే సుమ అందరినీ నిరాకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఆమెకి ఎవ్వరూ నచ్చరు. రఘు తన తల్లితో మా ఆఫీస్లో అబ్బాయి ఉన్నాడు, అతడు PhD చేశాడు, సుమకి ఆ అబ్బాయి మంచి జోడి అని చెబుతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి కుటుంబంతో సహా పెళ్లి చూపులకి సుమ ఇంటికి వస్తాడు. అయితే సుమ హై స్కూల్లో కూడా పాస్ అవ్వలేదని తెలిసి వాళ్ళు సుమని రిజెక్ట్ చేసి సుమా చెల్లి ఉమాతో పెళ్లి ఖాయం చేసుకుంటారు. ఉమా సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేసింది. కొన్ని రోజుల తర్వాత రఘు ఒక స్కూటర్ కొనుక్కుంటాడు. అప్పుడు ఇంట్లో అందరినీ 5 స్టార్ హోటల్కి డిన్నర్కి తీసుకువెళ్తాడు. అక్కడ సుమకి రఘుకి మధ్య గొడవ జరుగుతుంది. రఘు ఉద్దేశపూర్వకంగానే తనని రిజెక్ట్ చేసే వాళ్ళని తీసుకొచ్చాడు అంటుంది. అప్పుడు రఘు, నువ్వు ఎంతమంది అబ్బాయిలను రిజెక్ట్ చేశావు? ఇప్పుడు ఒక అబ్బాయి నిన్ను రిజెక్ట్ చేస్తే నీకు కోపం బాధ వస్తున్నాయా? నీకు చదువు లేదు, ఉద్యోగం లేదు, కానీ నిన్ను లండన్కి తీసుకువెళ్ళే పెళ్లి కొడుకు కావాలి అంటాడు. రఘు మాటలు సుమని చాలా బాధ పెడతాయి. ఇంటికి వెళ్ళాక రఘు భార్య, మీరు నిజమే మాట్లాడారు, అయితే చెప్పాల్సిన పద్ధతి ఇది కాదు అంటుంది. అప్పుడు రఘుకి తన తప్పు అర్థమవుతుంది. అందువల్ల సుమకి క్షమాపణ చెప్పడానికి వెళతాడు. సుమ కూడా తన తప్పు అర్థం చేసుకొని రఘుకి క్షమాపణ చెబుతుంది. ఆ తర్వాత రఘు తన భార్యని పుట్టింట్లో వదిలి రావడానికి వెళతాడు. తిరిగి వచ్చేటప్పుడు రఘు ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. రఘు చనిపోవడం వల్ల సుమ చాలా బాధపడుతుంది. ఇంకోవైపు జగ్గు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే డ్రామా కంపెనీలో వచ్చే డబ్బులు అతనికి సరిపోవడం లేదు. మరోవైపు రమ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తర్వాత ఉమకి సుమని చూడడానికి వచ్చిన అబ్బాయితో పెళ్లి జరిగిపోతుంది. సుమ తన చేతులతో తయారు చేసిన పచ్చడిని బ్యాంకు ఉద్యోగులు గిఫ్ట్గా ఇస్తుంది. ఇక్కడ సీన్ 1970 సంవత్సరానికి షిఫ్ట్ అవుతుంది. జగ్గుకి తన ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయితో పెళ్లి జరిగిపోతుంది. జగ్గు మీద ఆ అమ్మాయి పేరెంట్స్కి చాలా నమ్మకం ఉంటుంది. వాళ్ళ కూతుర్ని అతనితో సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. తరువాత ఒకరోజు పుట్టింటికి వచ్చిన ఉమ ఏడుస్తూ ఉండడం సుమ చూస్తుంది. సుమకి ఉమ తన భర్తతో గొడవపడి ఉంటుందని అనిపించి ఆమెకి సర్ది చెప్పి అత్తగారి ఇంటికి పంపిస్తుంది. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత శ్రీకాంత్ అనే వ్యక్తి రమాని పెళ్లి చేసుకోవడానికి మాట్లాడడానికి వస్తాడు. జగ్గుకి కూడా శ్రీకాంత్ రమని ఇష్టపడుతున్నాడని తెలుసు. పైగా అతను మంచి అబ్బాయి కావడం వల్ల పెళ్లికి జగ్గు కుటుంబానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే రమకే అతనంటే ఇష్టం లేదు అన్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఆమె కుటుంబ సభ్యులకి ఆ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పదు. అందువల్ల శ్రీకాంత్తో రమ పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళ పెళ్లి రోజు ఉమ ఫుల్గా పొడుగు చేతులున్న జాకెట్ని వేసుకొని వస్తుంది. అది చూసిన సుమకి విచిత్రంగా అనిపిస్తుంది. ఆమె చేతి మీద గాయాల గుర్తులు చూసి ఉమ భర్త ఆమెను కొట్టి గాయపరిచాడని అర్థం చేసుకుంటుంది. నిజానికి ఉమా భర్త మంచివాడు కాదు. ఎప్పుడూ ఆమె మీద అత్యాచారం చేస్తూ ఆమెని హింసకు గురి చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసి సుమ అందరి ముందు ఉమా భర్తని నిలదీస్తుంది. అందరి ముందు అతని పరువు తీసి అక్కడి నుంచి పంపిస్తుంది. అయితే వాళ్ళకి ఇక్కడితో టెన్షన్ పోదు. మరోవైపు రమ కనిపించలేదు అని తెలుస్తుంది. సుమ పెళ్లి కొడుకు ఇద్దరు వెంటనే ఆమెను వెతుక్కుంటూ బ్యాంక్ దగ్గరికి వెళతారు. రమ బ్యాంకులో ఉంటుంది. వెళ్ళి పెళ్లి కొడుకు ఎందుకు వచ్చేసావు అని కారణం అడిగితే రమ
పెళ్లి తర్వాత మీరు నా ఉద్యోగం మానిపించేస్తారేమో అని భయంగా ఉంది అని చెప్తుంది. ఆ పెళ్లి కొడుకు, నేను ఎప్పుడు అలా చేయను, నీకు ఇష్టం ఉంటే నువ్వు ఎన్ని రోజులైనా ఉద్యోగం చెయ్యొచ్చు అని నేను అడ్డు చెప్పను అని అంటాడు. అప్పుడు రమ అతనితో పెళ్లికి అంగీకరిస్తుంది. అయితే ముహూర్తానికి సమయం చాలా తక్కువ ఉండడం వల్ల బ్యాంక్ మేనేజర్ వాళ్ళని తన కారులో తీసుకొని వెళ్తాడు. వెళ్ళే దారిలో మేనేజర్ సుమతో, మీ చేతి పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, మీకు ఇష్టం ఉంటే మీ వ్యాపారం వృద్ధి చేయడానికి మా బ్యాంకు మీకు లోన్ ఇస్తుంది అని చెబుతాడు. మేనేజర్ మాటలు విని సుమ మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. ఆమె బ్యాంకులో లోన్ తీసుకొని పచ్చడి బిజినెస్ మొదలు పెడుతుంది. ఆ తరువాత బాగా డబ్బు సంపాదించి స్థిరపడతారు. సుమ ఆ కంపెనీకి ఆచార్ అండ్ కో అని పేరు పెడుతుంది. ఇప్పుడు ఆమె పచ్చళ్ళు దేశంలో నలుమూలలా సరఫరా అవుతుంటారు. చదువులో ఫెయిల్ అయిన సుమ తన తెలివితేటలతో కష్టంతో జీవితంలో ఎదిగింది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.